నా కాలేజ్లో ఫస్ట్ 2 ఇయర్స్ ఈ మిస్టేక్ చేసి వేస్ట్ చేసుకున్నా. మీరు ఇదే రిపీట్ చేయకండి. స్కూల్, ఇంటర్ లాగా కాలేజ్లో కూడా వాళ్ళు చెప్పింది చేస్తే అంతా అయిపోద్ది, లైఫ్ సెట్ అయిపోతుంది అనుకునేవాడిని. బట్ ఇన్ఫ్యాక్ట్ అది ఎక్స్ట్రీమ్లీ రాంగ్. ఆనెస్ట్లీ ట్రూత్ ఏంటి అంటే, నీకు ఎన్ని మార్కులు వచ్చినా, నువ్వు ఎంత టాపర్ అయినా, నీకు స్కిల్స్ రావు అంటే నువ్వు దేనికి పనికిరావు అనే ఇంప్రెషన్లోనే ఉంటారు అందరూ. సో నీ స్కిల్స్ పైన ఫోకస్ పెట్టు, దెన్ సైడ్ ఇన్కమ్ని కూడా బిల్డ్ చేయడం స్టార్ట్ చేసే. అనొచ్చు నేను ఇక్కడ చదువుకుంటున్నా, నాకు సైడ్ ఇన్కమ్తో పని ఏంటి అని. బట్ సైడ్ ఇన్కమ్ వల్ల నువ్వు ఏదో పొడి చేస్తావని కాదు, నీకు ఎంతో వచ్చేస్తాయని కూడా కాదు. బట్ రియల్ వరల్డ్లో జనాలు ఎలా ఉంటారు, ఒకసారి మనీ ఈక్వేషన్లోకి వచ్చిన తర్వాత జనాల బిహేవియర్ ఎలా మారుతుంది, ఇవన్నీ నేర్చుకుంటావు. అసలు క్లయింట్ హ్యాండ్లింగ్ ఏంటి, అసలు నిజంగా డబ్బులు ఎలా సంపాదించాలనేది క్లారిటీ వస్తుంది. ఆఫ్టర్ ఆల్ ఈ కాలేజ్లో ఈ ప్రిపరేషన్ అంతా చేస్తుంది లాస్ట్లో ఒక మంచి జాబ్ తెచ్చి మంచిగా ఎర్న్ చేయాలనే కదా. బట్ ఎర్నింగ్ గురించి నేర్చుకోవాలి అంటే ఎక్స్పీరియన్సే బెస్ట్ టీచర్. సో ఫైనల్గా ఒక డ్రీమ్ పెట్టుకో, దానికి ఏం కావాలో పిన్ పాయింట్స్ అవి నేర్చుకుంటూ వెళ్ళు.